దేవుని వాక్యాన్ని అందరం కూడా విందామంటారు అందరం కూడా. వింటారా వాక్యాన్ని? వాక్యాన్ని వినాలని ఎంతమందికి ఉంది? ఏంటో కొంచెం అనుమానంగానే ఉంది, ఎంతసేపు చెప్తాడని. మీరేమీ ఇబ్బంది పడేలాగా, మిమ్మల్ని అందరిని విసిగించేలాగా వాక్యం ఏమీ కూడా గంటలు గంటలు ఏమి చెప్పం. కానీ దేవుని వాక్యము చక్కగా మరి మనం వినగలుగునంతసేపే విందాం. దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. చక్కగా వాక్యాన్ని అందరం కూడా విందాం. కీర్తనలు రాసినటువంటి గ్రంథం 84వ కీర్తనల గ్రంథం 6వ వచనాన్ని ఈరోజు మనము వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 6వ వచనాన్ని వాక్యం చదువుకుందాం. చదువుతారా? వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. చాలండి. దేవుని వాక్యము మరి ఇలాగ సెలవిచ్చబడుతోంది. దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నటువంటి సమయంలో వాక్యము వినేలాగా మనం అందరం కూడా కొద్దిసేపు పరుగులెత్తకుండా, అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప విశేషమైనటువంటి విషయాలన్నిటిని కూడా కొద్దిసేపు మనం పరిశీలించి పరీక్షించే ప్రయత్నాలు అందరం కూడా చేద్దాం. దయతో మరి వాక్యంలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేదురు. మనం నిలబడడానికి భూమి కావాలా, లోయ కావాలా? భూమి మీద అయితే నిలబడతామా, లోయలో నిలబడతామా? సమభూమిలో మనం నడవగలుగుతాం, సమభూమిలో ప్రయత్నాలు చేయొచ్చు, సమభూమిలో కష్టపడితే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ లోయలో ప్రయత్నాలు చేస్తే ఏమవుతుందో? లోయల్లోకి వెళ్ళి మనం వ్యవసాయం చేసే ప్రయత్నం చేసాం అనుకోండి, అక్కడ పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేస్తాం అనుకోండి, లోయలో మన ప్రయత్నాలకి కష్టానికి ప్రతిఫలం ఉంటుందా? వస్తుందా? అది చూడండి, మరి వ్యర్థమైపోతుంది. కష్టం, సమయము, ఖర్చులన్నీ కూడా ఎంతగా మనం ఆశపడినా అక్కడ ఫలితం అసలు ఉండదు. దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలన్నిటిని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయగలిగినట్లయితే ఈరోజు మరి మనము ఎన్నో ఆశల చేత, ఎన్నో కోరికలతో మన జీవితాన్ని ప్రారంభిస్తాం, అవునా కదా? ఆశలు ఉంటే ఉండవా? మనకు ఆశ ఉండదండి? ఉంటుందా? ఆశలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క స్థాయిలో మనం అందరం కూడా మనం ఎలా ఉండాలి, ఇలా ఎదగాలి, ఇలా పైకి రావాలి, ఇలా అభివృద్ధి చెందాలి, ఇలా ఉన్నత స్థితిలో ఉండే ఆలోచనలు మనం చాలా చేసుకుంటూ ముందుకు వెళతాం. అయితే ఆశలన్నీ, ఆలోచనలన్నీ కూడా నెరవేరిపోతూ ఉంటున్నాయి అంటారా? ఆశపడినట్లుగా మన జీవితంలో అన్నీ కూడా అనుకూలంగా మనకు దొరుకుతున్నాయి అంటారా? అవి కొన్నిసార్లు మనకి చూడండి, మరి వ్యతిరేకంగా మన ఆలోచనలు మనకి మరి జరగవు. కొన్నిసార్లు మనం చేసిన ఆలోచనలు కావచ్చు, వేసుకున్న అంచనాలు కావచ్చు, చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, చూడండి అవి తారుమారు అవ్వచ్చు. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అలాగా మన జీవితంలో కొన్నిసార్లు దుఃఖంలో పడిపోతాం, కొన్నిసార్లు మనం ఒంటరైపోయామని చెప్పేసి బాధపడుతూ ఉంటాం, కొన్నిసార్లు మనము కొన్ని దినాలు అలాగా నిద్ర లేకుండా కావచ్చు, తిండి మానేసి కావచ్చు, ప్రశాంతతను కోల్పోయి చాలా ఒత్తిడి గుండా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. ఈ లోయను గురించి కానీ, ఈ యొక్క నష్టాన్ని గురించి కానీ మనము గమనించగలిగినట్లయితే, పరిశీలించగలిగినట్లయితే, మనం చేసేటటువంటి ప్రయాణాలు ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నాం? ముందుకు మనం వెళ్ళేటప్పుడు మరి ఆలోచన లేకుండా వెళ్తున్నామా? ఏదైనా పని ప్రారంభించాం, ఏదైనా మరి వ్యవసాయం ప్రారంభించాం, చదువు ప్రారంభించాం, ఏదైనా పనిని ప్రారంభించాం. ఒక పని చేస్తే దానివల్ల మనకి, మన కుటుంబానికి ఒక ఆధారం అనేది ఉంటుంది. దాని చేత మనం పోషించబడతామని ఎంతో నమ్మకంతో, ఎంతో మరి మనము ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాం. అవి కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయి మన జీవితంలో?
తారుమారు అవుతా అవ్వచ్చు. అవ్వచ్చు, కొన్ని జరగొచ్చు, కొన్ని సాధించొచ్చు, కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. మనం చేసిన పని చూడండి మరి అది ముందుకు తీసుకువెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళు లేరా? ఈ పని ఈరోజు చేయాలనుకుంటాం, ఈ వారంలో చేయాలనుకుంటాం, ఈ నెలలో ఇది పూర్తి చేయాలనుకుంటాం, ఈ సంవత్సరంలో ఇది ఎలాగైనా సరే పూర్తి చేయాలనుకుంటాం. అంచనాలు మంచియే, ఆలోచనలు మంచియే, కానీ దాన్ని పూర్తి చేయటం మన చేతుల్లో ఉందా? పూర్తి చేయలేమండి. అదే ఇప్పుడు మనకు వచ్చిన బాధ. మన బాధ అంతా ఏంటంటే పూర్తి కావట్లేదు, పనులు ఏమవ్వట్లేదు, పూర్తి కావట్లేదు. ఏది ప్రారంభించినా అదేమైపోతూ ఉంది, ఆగుతూ ఉంది. అది వాయిదాలు పడుతూ ఉంది. ఏమవుతూ ఉంది, వాయిదాలు పడుతుంది. మనసంతా బాధ ఉంటుందా, ఉండదా? మనసంతా బాధ, హృదయం అంతా వేదన. ఎందుకు ఇలా అసలు అంతు పట్టట్లేదు. ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. పరిస్థితులను చూసుకుంటే భయము, బాధ, కలవరము. చూడండి మరి లోయ కనబడుతుంది కానీ పైకొస్తాం అనేటువంటి ఆధారాలు ఏమీ కూడా కనిపించట్లేదు. పూర్తి అవ్వదేమో, చేయలేనేమో, సాధించలేనేమో, ఇలాగే ఉండిపోతానేమో, ఇలాగే గడపాల్సి వస్తుందేమో అనే భయం ఉందా లేదా? ఇదే ఇక నాకు గతేమో, ఇదే నాకు దిక్కేమోనని మనం అనుకోమా? ప్రారంభించింది ఆగిపోయినప్పుడు మన మొఖాల్లో కళ్ళు ఉంటుందా, చిరునవ్వు వస్తుందా? ప్రారంభించింది మరి సంతోషంగా ప్రారంభించాం, కానీ ఆ ప్రారంభించింది కాస్త మన అంచనాకి ఏమైపోయింది, మించిపోయింది. మించిపోయి ఇప్పుడు మనకేం కనిపించట్లే, నమ్మకము కనిపించట్లే. మన బాధ అంతా ఏంటి ఇప్పుడు? జరగదు, ఆగిపోయింది. ఇక ఇది జరుగుతుందో జరగదో కూడా నాకేమీ కూడా ఏం కావట్లేదు, అర్థము కావట్లేదు. ఎవరితో చెప్దాం? అమ్మతో చెప్దామా? ఎవరితో చెప్దాం? నాన్నతో చెప్దామా? ఎవరితో చెప్దాం? స్నేహితులతో చెప్దామా? ఎవరితో మాట్లాడదాం? దీని గురించి చర్చించుకుందాం. ఎవరికి చెప్పినా చులకన, ఎవరికి చెప్పినా నవ్వుతారు, ఎవరికి చెప్పినా చిన్న చూపు చూస్తారు. అలా మన జీవితంలో కొరతలు ఉన్నప్పుడు ఎవరైనా సరే మనల్ని గురించి ఏం చెప్పుకుంటారు? మన గురించి చూడండి గొప్పగా ఏం చెప్పుకుంటారు? ఇల్లు కట్టలేరురా వాళ్ళు, వాళ్ళ వల్ల కాదు. వీళ్ళు చేయలేరురా వాళ్ళు, వాళ్ళు ఏమడుగుతున్నారు ఎక్కువ? కట్నం. ఇలా అసలు ఏంటో విషయం తెలీదు. అక్కడ వాస్తవం ఏంటో వాళ్ళందరూ కూడా తెలుసుకుని మాట్లాడరు. జరిగేది ఒకటి, మాట్లాడుకునేది ఒకటి. అసలే ఒక బాధతో మనము కృంగిపోయి ఉంటే ఈ రాళ్ళ దెబ్బలు పైన మనల్ని ఇంకా ఎక్కువ ఏం చేస్తూ ఉంటాయి, ఇంకా ఎక్కువ కృంగ ఇస్తూ ఉంటాయి. చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, కష్టపడాల్సినంతగా కష్టపడుతూ ఉన్నాం, కానీ ఆ పనులను మనం ఏం చేయలేకపోతున్నాం, పూర్తి చేయలేకపోతున్నాం. పనులు పూర్తి చేయలేదని ఒక బాధ మనలో ఉంటే లోకం మనల్ని ఇంకేం చేస్తూ ఉంటుంది, ఏళన చేస్తాం, చిన్న చూపు చూస్తూ ఉంటుంది. లోయ అది కాస్త ఏమైపోయింది ఇప్పుడు? లోయ ఏమైందండి? బాధ చిన్నదా పెద్దదా చెప్పాలి? బాధ ఏ స్థాయిలో ఉంది, రోగం ఏ స్థాయిలో ఉంది, మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇప్పుడు? లోయ అనండి ఒకసారి. అంటే ఎంత ఉంటుంది లోయ? గుంట అంటే చిన్నది, కాలువ అంటే చిన్నది. అంటే ఉదాహరణ చెప్తున్నా నేను. ఉదాహరణగా మనము అర్థం చేసుకోవడానికి దేవుడు అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరి జీవితాలు, ఒక్కొక్క కుటుంబంలో జరుగుతున్న వాటిని చూస్తే ఒక లోయలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లుగా, లోయ చూడండి వాళ్ళకి అంతు పట్టదు, ఆ పరిస్థితులు ఏమి అర్థం కావు. ఎంత కష్టపడినా ఏది కూడా చూడండి వాళ్ళకి సుఖం ఉండదు, ఏది సంతోషం ఉండదు. కష్టపడట్లేదు అంటారా? ఆలోచనలు లేవంటారా? తెలివితేటలు లేవు అంటారా? మరి ఎందుకు ఇలాగా అంతకంతకు రోజు రోజుకి ప్రయత్నాలు ఏమైపోతా ఉన్నాయి,
దిగజారిపోతాం, లోయలోనికి, లోతులోనికి దిగిపోతూ ఉన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇది అందరం కూడా కొంచెం మనం అందరం మనసు పెట్టి వినాల్సినటువంటి విషయమే. ఎందుకు ఇలాంటి అనుభవాలు వస్తున్నాయి? ఎందుకింత మరి కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? ఆ పై వచనాల్లో చూడగలిగినట్లయితే ఏముంటుందో తెలుసా? నీ మందిరం నందు నివసించు వారందరూ ధన్యులు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మెలకుగా ఉన్న వాళ్ళందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం అర్థమవుతుంది అన్నవాళ్ళు ఇంకొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు, ప్రశ్నలు మనలో ఉంటాయి, ఉండవా? చెప్పినా చెప్పకపోయినా, నువ్వు పంచుకున్న బాధను పంచుకోకపోయినా, నీలో ఆ ప్రశ్న నిన్ను చూడండి, ఆ ప్రశ్న నిన్ను అడుగుతూనే ఉంటుంది. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే దానికి జవాబు మన దగ్గర. ఎందుకు ఇలా ఉన్నాను నేను? ఏమి తక్కువైంది? నాకు చదువు లేదా, ఉద్యోగం లేదా, శాలరీ లేదా? ఇంతగా ఇన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ నేను ఇంతగా మరి ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఏముంది? ఒక లోయ. ఏముంది? నా ప్రక్కన ఒక లోయ ఉంది. ఆ లోయలో చూడండి, ఆ లోయను చూసుకుంటే నాకేముండట్లేదు, సంతోషము ఉండట్లేదు. నయమాను చూసుకుంటే నయమానికి ఏముండేది కాదు, సంతోషం ఉండేది కాదు. పరాక్రమశాలి పేరుకి, ఎవరైనా పరాక్రమశాలి, అంత వాల్యూ ఆయనకి ఉంది. అంత చూడండి వీరుడు అని అందరూ గౌరవిస్తూ ఉన్నారు. బయట ఉన్నటువంటి సంతోషము, బయట ఉన్నటువంటి విలువ ఇంటికి వస్తే తన వస్త్రాలు తీసి తన దేహాన్ని చూసుకుంటే ఉండేది కాదు, సంతోషము ఉండేది కాదు. అటువంటి చూడండి జీవితాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. ఎవరి వైపుకు తిరిగాడు ఇప్పుడు? దేవుని వైపుకు తిరిగాడండి. తిరిగి ఏం చేస్తున్నాడు? యోర్దాను నదిలో దిగో. ఎక్కడ దిగమన్నాడు దేవుడు? 7 సార్లు మునుగో. ఏం చేయమన్నాడు దేవుడు? 7 సార్లు మునుగు. ఖర్చు ఏమైనా పెట్టమన్నాడా? భారం ఏమైనా పెట్టాడా? చేయలేనివి ఏమైనా చెప్తున్నాడా? బ్రతకాలని ఏమైనా కష్టాలు మరి అతని జీవితంలో దేవుడు ఏమైనా అనుమతించాడా? ఏమీ లేదు. దేవుడు అతనితో మాట్లాడుతున్నది అతడు చేయగలిగేదే మనకు దేవుడు చెప్తాడు. మనం అందరం కూడా మనసు పెట్టి వాక్యాన్ని వినగలిగితే పరిష్కారం ఉంది, పరిష్కరించుకోవచ్చు, పరిష్కరించుకోగలిగేదే. కానీ ఏం చేయట్లేదు ఈరోజు మనం? పరిష్కరించుకునే విధానంగా ఆలోచనలు చేయట్లేదు. ఇంకొక చూడండి, క్షణం ముందు యోర్దాను నదిలోనికి దిగక ముందు ఆయన వివరాలు మనం చూడగలిగితే ఆయనకి ఎంత కోపం వచ్చిందో. ఏమొచ్చింది ఆయనకి? కోపం. దేనికి కోపం? నదిలో దిగడానికి కోపం అండి. దేంట్లో దిగడానికి? నదిలో దిగడానికి కోపం. అసహ్యం అతనికి. వాక్యం అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని ఇష్టంగా చూడండి చదివేవాళ్ళు, పరిశీలించేవాళ్ళు, పరీక్షించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ వాక్యం యొక్క గొప్పతనం ఎంతమందికి అర్థమవుతూ ఉంది? ఆ రోజు నయమానికి ఏం అర్థం కావట్లా? ఆ వాక్యం అర్థం కావట్లా, మాట అర్థం కావట్లా, ఆ శక్తి ఏంటో తెలియదు. మామూలుగా వినేశాడు. ఎన్నో మాటలు అతని జీవితంలో వింటూ వచ్చాడు కాబట్టి ఈ మాటలు కూడా ఆ మాటల్లాగా నేను చేసుకున్నాడు, ఆ మాటలు లాంటివి అర్థం చేసుకుంటున్నాడు. గమనించగలిగినట్లయితే అవన్నీ కూడా అతనికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు కాబట్టి ఈ మాటలు కూడా అతనికి ఏ విధంగానూ ఉపయోగపడవు అనుకుంటున్నాడు. కానీ అతనికి ఆ మాటలు చూడండి అర్థం కానంతసేపు కూడా అతన్ని కోపం అతనిలో ఏం చేస్తుంది? అతన్ని ఉద్రేకపడిపోతూ ఉన్నాడు, ఆగ్రహపడిపోతూ ఉన్నాడు, కోపాన్ని, రౌద్రాన్ని చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది ఏ విధంగానూ అతనికి లాభంగా లేదు, ఉపయోగంగా లేదు. అతనికి ఏ విధంగానూ కూడా సుఖం అనేది రాలేదు. ఎప్పుడైతే అతడు ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటలు ఆలోచన చేయడానికి అతడు తన్ను తాను తగ్గించుకుని ప్రయత్నాలు చేయటం ప్రారంభించాడు. తన పక్కన ఉన్నటువంటి ఆ మంత్రి గారు చెప్తున్నటువంటి తనతో వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి ఆ మాటలని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. రాజా,
మనకేమీ కూడా అతడు నష్టాన్ని కలిగించేవి ఏమీ కూడా చెప్పలేదు, చేయలేనివి ఏమీ కూడా చెప్పలేదు. మన నుంచి ఏమీ కూడా ఆయన ఆశించలేదు. ఆయన చెప్తుందల్లా మన మేలు కోసమే. స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యం ఎవరి కోసం అండి? నా కోసం కదా? అందరి కోసమా? అందరి కోసం. అందరం ఆయన దృష్టిలో ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాటలు మనం అందరం కూడా శ్రద్ధగా వినగలిగినట్లయితే మరి ఆయన చెప్తున్నాడు, నీ మేలు కోసం ఆయన చెప్పిన మాట, ఏ ఖర్చులు చేయాల్సిన అవసరము లేదు, ఏ శ్రమ పడాల్సిన అవసరము లేదు. నిన్ను నువ్వు తగ్గించుకుని నదిలోనికి దిగి 7 సార్లు మునిగి చూడొచ్చు కదా. ఏం చేయాలి? 7 సార్లు మునిగి చూడొచ్చు కదా. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎన్ని బాధలు అనుభవించో, నీ జీవితంలో ఏ సుఖము ఇప్పటి వరకు ఎరగవు. ఇంత హీనదశలో ఉన్న నీకు ఇంత సులువైనటువంటి మార్గాన్ని దేవుడు నీకు చూపించి ఇది చేయమని చెప్తే నీకు ఎందుకు ఇంకా ఆ పని చేయడానికి మనస్సు రావట్లేదు అని ఇలా నిదానంగా చెప్పి చూస్తే ఆ మనసు ఏమైంది? అప్పుడు మారింది. కరిగాడా? కరగలేదా? కరిగాడండి. కొంతమంది కరుగుతారా? కరగరా? వాక్యానికి చూడండి, మరి ఇంకా రౌద్రులు అయిపోతూ ఉంటారు. ఎలీషా గారు చెప్తా ఉంటే నయమానికి ఏమవుతుంది? రౌద్రుడైపోతూ ఉన్నాడు. పాపం నిజంగా ఎవరికి నష్టం అంటే రౌద్రుడైనందుకు ఆయనకే నష్టం. ఎప్పుడైతే ఆ మాటలు నిజమో, ఆ మాటలు నా మేలు కొరకే, ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి దేవునికి నేను కావాలి, ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతిని అతనికి అర్థం చేసుకోవడానికి కొంత టైము పట్టింది. ఈరోజు మనకు కూడా వాక్యం అర్థం అవడానికి ఏమవుతుంది? టైం పడుతుంది. ఆ టైం పట్టినంతసేపు కూడా మనకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా ఏమవుతూ ఉంటాయి? ఆగుతాయి. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, నమ్ముతామో, మనం ఆ వాక్యాన్ని మనలోనికి మరి తీసుకుంటామో, ఆ వాక్య ప్రకారంగా మన చేతలను మార్చుకొని, మన ప్రవర్తన మార్చుకుని, మన నడకను మార్చుకొని, ఆ విధంగా మనం కూడా దేవునికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం అడుగులు వేస్తామో, అప్పుడు మన జీవితంలో ఆయనకి స్వస్థత, నయమాన్ గారికి ఏంటి? స్వస్థత. మరి మనకేంటి? చెయ్యి చాపిన మీ చేతుల్లో ఏ అవసరతతో చెయ్యి చాపారు? ఇల్లా, పెళ్ళ, పిల్లల, చదువ, అప్పుల, అనారోగ్యమా, ఇంకా ఏ విధమైనటువంటి సహాయాన్ని కోరుతూ ఉన్నారో అది ఏదైనా కావచ్చు. అది నీ వలన, నీ చేతల వలన కావచ్చు, కాకపోవచ్చు, నీ ప్రయత్నాల వలన కాకపోవచ్చు. నీ చేతిని పట్టుకుని దేవుడు ఏం చేస్తానన్నాడు? నడిపిస్తానన్నాడు. ఎక్కడికి నడిపిస్తానన్నాడు? పాకా లోయల్లో నుంచి మిమ్మల్ని ఎక్కడికి? ఎక్కడుంది ఆ మాట? ఏముంది? చదవండి ఒకసారి. లోయల్లో వెళ్ళిపోతారా? అయిపోతారా? వెళ్తున్నారని ఉందా? అయిపోయారని ఉందా? వెళ్దామా? అయిపోతామా? ఈ వారం ఏదో ఒకటి తేల్చుకుందామండి. మనం ఊరుకోవద్దు. ఏం చేద్దాం? ఈ లోయ ఏంటో తేల్చుకుందాం అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం తెలుసుకోవాలి? ఏంటిది అసలు? మరీ అవమానంగా, మరీ చిన్నతనంగా ఈ లోయలో ఉండటం ఏంటి? నా కుటుంబం ఇలా అవమానకరంగా ఉండటం ఏంటి? నా ప్రయత్నాలు నష్టపోవటం ఏంటి? నా కష్టం వృధా అవటం ఏంటి? ఎందుకు నా శ్రమకు ఫలితం లేదు? ఎందుకు నా కన్నీరు ఆగటం లేదు? ఎందుకు నాకు శాంతి లేదు? ఎందుకు నాకు సమాధానం లేదు? ఎందుకు లేదంటే అక్కడే జవాబు ఉంది. అది మనం చదువు మనం ఎంతవరకు మెత్తని తింటాం. అందుకని మనకి రుచి తెలుసుద్దా? ఏం తినాలి? మొత్తం తినండి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మెత్తని తింటే ఏమీ నొప్పి ఉండదు. ఎప్పుడైతే కొంచెం గట్టిగా మరి ప్రయత్నాలు చేస్తామో అప్పుడు మనకేమొస్తుంది? నొప్పి, బాధ. అసలు రుచి ఎప్పుడు వస్తుంది? ఆ గట్టిది ఎప్పుడైతే నవ్వులుతామో ఆ లోపల ఉన్నటువంటిది మనకి ఏమనిపిస్తుంది? చూడండి, మరి దానికి అలవాటు పడాలి. ఈరోజు మనం అలవాటు పడగలిగినట్లయితే సమస్యలను మనమే ఏం చేసుకోవచ్చు? పరిష్కారం చేసుకోవచ్చు. పరిష్కారం కూడా దేవుడు
సమస్యల ప్రక్కనే పరిష్కారాన్ని కూడా ఉంచుతాడు. కానీ మనమేమో దాన్ని చదవక, దాని వివరాలు తెలుసుకోక అంతకంతకు ఏమైపోతూ ఉంటామంటే మదన పడిపోతూ ఉంటాం. చూడండి మరి కృంగిపోతూ ఉంటాం. మనం అక్కడే మగ్గిపోతూ ఉంటాం. ఈలో ఏంటి లో ఏంటి అంటాం. ఆయన ఏమంటున్నాడో మనం వినగలిగినట్లయితే పై వచనాల్లో నుంచి మనం కింద దాకా వచ్చేస్తే లైన్గా రావాలి. ఎలా రావాలి? అమ్మ లైన్లో రండి, మీ అందరి పేర్లు రాస్తే ఏం ఇబ్బంది, అందరికీ భోజనాలు ఉన్నాయి అంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? కోసుకోవద్దు, మీరు అందరికి కంగారు పడద్దు, అందరికీ ఎలా రావాలి? లైన్లో. ఇప్పుడు వాక్యాన్ని కూడా మనం ఎలాగా లైన్లో తీసుకోగలిగినట్లయితే సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, నీ మందిరావరణములు చూడవల్లని నా ప్రాణము ఎంత ఆశపడుచుంది. ఏం చూడాలంట? ఇదిగో ఈ క్రమమైనటువంటి పద్ధతిలో మనము జీవించగలిగినట్లయితే, ఈ క్రమమైన మార్గాల గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఈ క్రమ ప్రకారమైనటువంటి అలవాట్లు మనకు ఉన్నట్లయితే, అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, లోయను దాటేయచ్చు. స్తోత్రం చెల్లిద్దాం. ఏం కావాలి ఇప్పుడు? మీరు లోయ దగ్గర నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నారు, కానీ ఇక్కడ దాకా రాలా మీరు. ఇది కష్టం. మనకేమని ఉందో తెలుసా? అక్కడ ముందు లోయను చూసి మనం భయపడుతున్నాం, కానీ లోయను దాటడానికి కూడా పరిష్కారాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. నీ మందిరంలోనికి వచ్చిన వాళ్ళు ఏం దాటుతారు? వాళ్ళకి ఆ లోయ ఏమి కూడా ఏ నష్టాన్ని కలిగించదో, ఏ కష్టాన్ని కలిగించదో. ఆ లోయను కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? జలమయంగా. లోయలోనికి దిగెక్కడం అంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు ఆ లోయను దాటి వెళ్ళడానికి దేవుడు దాన్ని లోయను ఏం చేస్తానన్నాడు? నీళ్ళతో నింపి, నీళ్ళల్లో ఇప్పుడు ఏం వేసుకుని వెళ్ళిపోవచ్చు మనం? వెళ్ళిపోవచ్చు. అలా మార్గాలు దేవుడు చేస్తాడు, అలాగ సరళం చేస్తాడు. అలాగ మనం చూస్తూ కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ కాచుకుని ఉన్న ఆ కష్ట పరిస్థితులను దేవుడు ఇట్టే తీర్చగలడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒంటి దగ్గర కూర్చుని 38 ఏళ్ళు అయిపోయింది ఆయన. నిన్న కాదు వచ్చింది ఆయన, ఈరోజు వచ్చాడా? ఎన్ని రోజులు అవుతుంది ఆయన వచ్చి? 38 ఏళ్ళు. ఏకముగా సంవత్సరాలు గడిచిపోయింది. కోనేటి దగ్గరికి దేవదూతలు వస్తున్నారు. కాస్త కోస్తో ఒప్పుకున్నాడు, టక్కని దిగుతున్నాడు. వాడికి ఏమొస్తుంది? స్వస్థత. ఈ బలహీనుడు లెగలేడు, కదలేడు. లెగిస్తాడా? కదులుతాడా? లెగలేడు, కదలేడు. సంవత్సరాలు అయిపోయింది. వయసు పైబడిపోతూ ఉంది. ఓపిక పెరుగుతుందా తగ్గుతుందా? ఓపిక కూడా తగ్గిపోయింది. మనోడు కూడా ఏమి లేదు ఇక ఆశ. ఈ ఆశ లేకుండా అక్కడే కూర్చుని చూస్తున్నాడు. ఏమని? ఇక జరగదు, నేనే మేలు చూడలేను, నా జీవితంలో కార్యము జరగదు, నేనేమి కూడా ఇక ఒక్క అడుగు కూడా ముందుకి. ఎంతమందికి ఉందండి ఇంత గొప్ప నిర్ణయం? ఎంతమంది తీసుకున్నారు? నేనేమీ చేయలేను అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా వల్ల ఏమి ఉద్యోగాన్ని కలిగించేటటువంటి మాటలో, బహుశక్తినిచ్చేటటువంటి మాటలో దేవుడు ఎంత గొప్పవాడో ఈరోజు మనం వింటున్నాం. బాకాలోయను దాటలేవు, కానీ దేవుడు ఏం చేస్తారన్నాడు? బాకాలోయలో మిమ్మల్ని నడిపిస్తాను. స్తోత్రాలు చెల్లిద్దాం. నడిపించడా? వీళ్ళు లేవలేను, 38 ఏళ్ళు అయిపోయిందండి, ఎవరు లేపరు. నా వాళ్ళు వదిలేశారు. చూసిన వాళ్ళందరికీ కూడా నా మీద ఏమీ లేదు. ఎంతమంది చూసి ఉంటారండి? అరే బాగుపడినోడు అన్నారే, నువ్వు నాకంటే ముందు వచ్చు, ఎప్పటి నుంచో నువ్వు ఎక్కడే ఉన్నావు అని చెప్పేసి ఆ బాగుపడినోడు, ఓపుకొచ్చినోడు రేపొద్దు నీకోసం వచ్చి, నీకోసం నేనేం చేస్తాను? ఆ దేవదూతలు ఎప్పుడు వస్తారో, ఆ నీళ్ళలో ఎప్పుడు దిగుతారో, నువ్వు లెక్కలేవు కాబట్టి నేను నీకు సపోర్ట్గా ఉండి నేను తీసుకెళ్ళిన నీళ్ళలో దింపి నువ్వు బాగుపడేలాగా నీకోసం నేను శ్రమ తీసుకుంటా, రిస్క్ తీసుకుంటా, నువ్వు నాకు కావాలని చెప్పేసి ఎవడన్నా ముందుకు వచ్చాడా? మన కోసం, మనల్ని బాగు చేయటం కోసం ఎవరు వస్తారండి? అని మనం నమ్మము. ఈ దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎంతగా మాట్లాడినా మనకేం రాదు. ఇప్పటికి దేవుని మీద నమ్మకము, దేవుడిని నమ్మాలనే ఆలోచనలు. దేవుడు మనతో మాట్లాడుతున్నవన్నీ నిజమేనా? అలా జరిగినాయా? అలాగ నా జీవితంలో కూడా జరుగుతాయా? అవి ఎప్పుడో సంగతులు కదా. ఇప్పటికీను అప్పటికి తేడా లేదా? ఇప్పటికి అప్పటికి కూడా మన ఆలోచనలే తేడా, అంతే. మన అనుమానమే తేడా, మనం నమ్మకపోవటమే
అప్పటికి ఇప్పటికి కూడా ఏం తగ్గలేదు, బాహుబలము తగ్గలేదండి, శక్తి తగ్గలేదండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఏమైనా ముసలోడు అయిపోయాడా? మనం నిన్న నేడు ఏకరీతిగా ఏమని పాడాం? పాడండి ఒకసారి. చాలు. హల్లెలూయా. ఎవరు మారింది? మనవా దేవుడా? ఆయన మారలేదండి. ఆ 38 ఏళ్ళ దగ్గరికి వాడి దగ్గరికి వచ్చిన ఆయన ఈ బాకా లోయల్లో పడి వెళ్తూ బాధలు అనుభవిస్తున్న వారితో మాట్లాడుతున్న ఆయన, ఆ నయమాన్ దగ్గరికి వచ్చి నయమాన్తో మాట్లాడిన ఆయన ఒక్కడే వీళ్ళందరికీ కూడా మార్గాలను చూపించుతుంది. ఇక్కడే ఈరోజు మనకు కూడా ఆశ ఉందా? ఆలోచనలు ఉన్నాయా? మనమందరం కూడా ఈరోజు మరి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నామా? ముందు జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని కోరుకుంటున్నామా? స్థిరపడాలనుకుంటున్నామా? నిలబడాలనుకుంటున్నామా? ఫలించాలనుకుంటున్నామా? ప్రయత్నాలు సఫలమవ్వాలనుకుంటున్నామా? ఏ విధంగా ఏ మార్గాలను కోరుకుంటున్నావు? ఆ మార్గాల్లో ఖచ్చితంగా ఏముంటుంది? నువ్వు కోరుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కోరుకున్నాక ఏముంటుంది మధ్యలో? లోయ. అయిపోయింది. ప్రయాణం ఏమైపోయింది? అయిపోయింది. ప్లాన్ ఏమైపోయింది? పెట్టుబడి అంతా కూడా ఏమైపోయింది? ఆశపడింది అంతా కూడా నిరాశ అయిపోయింది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మిగిలిపోయాను. ఆ రాత్రి ఎబ్బోకు రేగు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఏ రేవు దగ్గర? ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చి, అయ్యా బ్రతికించు, నువ్వే దిక్కు. ఏమంటున్నాడు? నువ్వే నాకు దిక్కు అంటారా? వస్తుందా మాట? చేస్తామా ఆ ప్రార్థన? చేయగలిగినట్లయినా దేవుడు కృప కలిగిన వాడు, కృపా వాత్సల్యత కలిగిన వాడు. ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రాణ భయం. ఏ భయం? 100 మందితో అన్న చూడండి సిద్ధంగా దాడి చేయడానికి. ఏం చేయడానికి? దాడి చేయడానికి. పగతో రగిలిపోతూ వస్తున్నాడనేటువంటి వార్త తెలిసి తను సిద్ధమైపోయి తన వారిని సిద్ధం చేసుకుని ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయబోతూ ఉండగా తెల్లవారితే ఏంటి? తెల్లవారితే యుద్ధమే, తెల్లవారితే గందరగోళమే, తెల్లవారితే ఏం జరుగుద్దో తెలియదు. కానీ ఈ రాత్రి ఏం చేయడం ప్రారంభించాడు? ఎబ్బోకు రేవు దగ్గర కూర్చొని ప్రార్థన చేయటము ప్రారంభించాడు. ఎంతమందికి ఆ మనసు వస్తుంది? కష్టాల్లో, ఇబ్బందుల్లో, మరి నిందల్లో, అవమానాలు ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక అంతము, ఇక అంతమైపోవాల్సిందే. యాకోబు ఏమైపోవాలి? అంతమైపోవాలి. యాకోబును అంతం చేయడానికి అన్నీ ఏం చేసుకుంటున్నాడు? అన్న సిద్ధం చేస్తాడు. హృదయం మారద్దా అండి? మనసు మారద్దా? మారద్దా నాన్న? మనిషి మారిపోతాడు. ఇది ఏమన్నా టీవీ ఛానల్ ఏంటి ఇట్లా రిమోట్ చూపింగ్ మారడానికి? రాత్రికి రాత్రి హృదయం మారడం, ఆ కక్ష పగ మరి మార్పు రావడం, ఆ ప్రవర్తన మార్చుకుని ప్రేమను చూపించడం. ఏమైనా సినిమాలో సినిమాలో యొక్క చూడండి మరి జరిగే సీనా? ఈ సినిమాలోనేమో విలను, ఒక సినిమాలోనేమో హీరో. ఇదేమైనా అటువంటి పాత్రలు మార్చుకుని చేసే యాక్షనా? ఈ రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారు అన్నయ్య మారిపోతాడా? ఎబ్బోకు రేగు దగ్గర చేసిన ప్రార్థన అన్నయ్య ఏమైపోయాడు? మారిపోయాడు. ఎదురుగా ఏం చేస్తున్నాడు? తమ్ముడిని చూడండి మరి కలుసుకోవడానికి ఆరాటంతో వస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలా ఏమైపోయింది? ఇప్పుడు నిండిపోయింది, కక్ష పోయింది. వాగులో ఏం కొట్టుకుపోవాలి? పగ కొట్టుకుపోవాలి. నీ ప్రతీకారాలన్నీ కూడా, నీ విరోధులందరూ కూడా ఎక్కడికి పోవాలి? నీకు నష్టాన్ని కలిగించే వాళ్ళు ఎక్కడికి పోవాలి? శ్రేష్టమైంది నీకు మిగలాలి, శ్రేష్టమైంది దేవుడు నీకు ఇవ్వాలి. దేవుడు నీ నోటి నిండా నవ్వివ్వాలి, నీ హృదయంలో ఆనందాన్ని ఇవ్వాలి. నువ్వు తెప్పరు వెళ్ళాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి. నువ్వు కృంగిపోవటం, కుమిలిపోవటం, దిగాలుగా మనేదిగా ఉండటం అది ఏమాత్రం కూడా దేవుని చిత్తము కాదు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు,
బాకాలు ఈ దగ్గర ఆగిపోవటం ఆయన చిత్తము. బాకాల ఈ దగ్గరికి నుంచి మనం ఒక్క అడుగు కూడా ముందు ఎత్తి అందులో పడతాం. వేసారు కానీ పోనీ ఒకవేళ ఎప్పుడన్నా అటువంటి సాహసాలు చేస్తే ఏమైపోతారు? అందులో పడతారు. బాకాలో ఇలా పడిపోతారా, లేకపోతే దాన్ని దాటి వెళ్ళిపోతారా? లోయల్లో పడిన వాళ్ళు ఎవరు పైకి వచ్చారు? లోయల్లో నుంచి వెళ్ళాలంటే ఏం కావాలి ఇప్పుడు? నీళ్లు. చెప్పండి, ఏం కావాలి? నీళ్లు కావాలి. లోయల్లో నీళ్లు కనుక వెళ్తున్నాయి అనుకోండి, ప్రయాణము మనము చేయొచ్చు, అనుకూలంగా ఉంటుంది. లోయల్లోనికి దిగి మళ్ళీ లోయల్లోంచి ఎక్కి అది పెద్ద కష్టం, అది పెద్ద శ్రమ, అది అసలు మనకి ఇష్టం ఉండదు. అంత కష్టం ఇప్పుడు పడే ఓపిక కూడా అందరికి ఉందా? మనం పద్దాకలు కష్టపడుతున్నాం కానీ అలసిపోవట్లేదండి. మనకు తెలుసు కష్టం ఏంటో. మళ్ళీ ఆ రోజు చేసేది కాక రోజువారీది కాకుండా ఇది పెద్ద కష్టం అనమాట. ఈ కష్టాన్ని మనం చేయడానికి అసలు ఆలోచన. కానీ దేవుడు ఏమన్నాడు? సులువుగా. చెప్పండి ఎలాగా? నీ ముందున్నటువంటి పెద్ద పెద్ద కష్టాలను సులువుగా ఏం చేస్తానన్నాడు? విడిపిస్తాను. నమ్మినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలి దేవుడు ఇప్పుడు? సులువు చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇప్పుడు మరి నాకు పెద్ద చదువు లేదు కాబట్టి ఇంగ్లీష్లో ఒక లెటర్ వచ్చింది అనుకో, చూసి ఏం చేస్తుంటాను నేను? ఏం చేస్తాను నేను? మ్యాటర్ తెలుగులో ఉంటే కింద మీద పడైనా సరే, చెమటలు పట్టేదాకా చదివైనా సరే, ఆ పదాలన్నీ పట్టుకుని అక్షరాలను గుర్తుపట్టి ఏం చేస్తాను? మ్యాటర్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంగ్లీష్లో వచ్చింది అనుకోండి లెటర్, ఏడుస్తా. అసలు ఏముందో దాంట్లో అని ముందు ఏడుస్తే, ఏం రాశారో పాపం, ఇది నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదని. అదే అన్నయ్య దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తాడు? దాని వివరాలన్నీ కూడా చదువుకున్నారు కాబట్టి, ఆ భాష వచ్చు కాబట్టి, వాళ్ళకి అది కష్టమేమి కాదు కాబట్టి సులువుగా ఆ అర్థాలన్నిటిని కూడా మనకి చెప్తారు. చెప్పి మనకి కంగారు లేకుండా, ఏం పర్వాలేదు, నీకు ఒక ఉద్యోగం వచ్చిందంట, ఈ లెటర్లో నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యాలో ఆ లెటర్లో రాసి పంపించారు. దాన్ని మరి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి అప్పుడు చెప్పారు. అప్పుడేముంటుంది? అర్థం కానప్పుడేమో ఏడుపు, అర్థమైన తర్వాత సంతోషం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు దాకా మగ్గిపోయి ఉన్న మనకి దేవుడు ఒక సంతోషకరమైనటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు. మనకు అర్థం కాగలిగినట్లయితే, ఇప్పుడు మనకు అర్థం కాలే లోయట దాటలో. ఇప్పుడు దాకా మనకేం అర్థం కాల? లోయట దాటలో అర్థం కాలక దేవుడు మనకేం చెప్తున్నాడు? ఈజీగా దాటేయచ్చు. ఎలాగ ఈజీగా అంటే దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఈ మార్గాలన్నీ మార్చుకోండి. ఏం చేసుకోవాలి? లోక మార్గాల్లో ఉండి మీరు ఇప్పటి వరకు కూడా ఏమీ సాధించలేదుగా, లోక మార్గాల్లో మీకేమి సుఖం లేదుగా, లోక మార్గంలో మీరు ఆనందించింది లేదుగా, లోక మార్గంలో మీకు మరి మిగిలింది ఏమీ కూడా లేదుగా, లోక మార్గంలో మీకు ఫలితం లేనప్పుడు ఇదిగో నా మాటలు మీరు వినగలిగినట్లయితే మీ మార్గాల్లో ఉన్నటువంటి ఆ లోయని నేనేం చేస్తాను? శలమయంగా చేసేసి, మీరు కడవలతో పోయలేరు, పోతారండి? బిందెలతో పోతారా? కావులతో మోస్తారా? మీ కష్టంతో ఉపయోగించి లోయని నింపుతారా? కన్ను తెరిచి చూసే లోపల సముద్రం ఏమైపోయింది? బిందెలు తెత్తిపోసారు అనుకోండి. మన వాళ్ళు చెప్పలేదు కానీ మిగతా విషయాలన్నీ బిందెలు తెత్తిపోసారమ్మా. వాడు కట్టారా? ఏం చేశారు వాళ్ళు? అంతే. మనకు కూడా దేవుడు చెప్తుంది అర్థం అవ్వగలిగినట్లయితే సులువు. దేవుడు చేయడానికి సమర్థుడు, ఆయనకి సాధ్యమే, మనకి సాధ్యం కాదు. నన్ను చేయలేనివి ఆయన మన పక్షాన. ఎవరి పక్షాన? మన పక్షాన. అది నిజంగా మనము కొన్ని రోజుల నుంచి ఎందుకు అనుభవిస్తున్నాం అంటే, అది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవడానికి ఇప్పటిదాకా మన జీవితంలో ఎందుకు ఆగిందంటే, దాన్ని మనం ఎందుకు చూడండి మరి చేయలేకపోయాము, చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటే, మనకెందుకు అంత సామర్థ్యం లేదంటే అది ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అంత గొప్పదాన్ని కూడా మన కళ్ళ ముందు దేవుడు చేసినప్పుడు అప్పుడు ఎవరిని మనము చూడండి స్తుతిస్తామంటే దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతిస్తాం. నేను ఇన్ని రోజుల నుంచి పడిన బాధ, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పడిన బాధ, దేవుడు ఒక్క మాటతో ఏం చేశాడు? నాకు నెమ్మదిని, నాకు క్షేమాన్ని, నాకు సుఖాన్ని
విడిపించాడు. ఈ భయంకరమైనటువంటి భయాలన్నిటిలోంచి దేవుడు నన్ను విడిపించాడని దేవుని స్తుతిస్తాం, స్తుతించమా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చేయలేకపోవచ్చు, మన వల్ల కాకపోవచ్చు, కానీ దేవుడు పరిష్కారాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తూ మరి భయాన్ని నుంచి విడిపించడానికి, బాధ నుంచి విడిపించడానికి, కష్టం నుంచి విడిపించడానికి ఆయనకి ఏమీ కూడా అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. నువ్వు దాటగలవో, దాటొచ్చు, దాటేదే. మరలా దేవుడు మనకు చెప్తున్నాడు, మనం చేయగలిగేవే, చేయొచ్చు, ఇవేమీ కూడా మనం ఆపలేవు అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం అర్థం చేసుకుందాం. నయమానుకులాగా ఎవరు కూడా ఏం చేయొద్దు, రెచ్చిపోవద్దు. ఏం చేయొద్దు, దేనికి? ఏదైనా నష్టరంగానే మనకి కోపం రాదా? పిల్లల మీద తీసుకుంటాం, భర్త మీద తీసుకుంటాం, భార్య మీద తీసుకుంటూ ఉంటాం. అందరినీ ఏం చేస్తూ ఉంటాం మనం? అందరినీ కూడా విసిగించమా? నయమాన్ని విసిగించడానికి కూడా కారణం ఏంటంటే, నయమానికి నెమ్మది లేదు కాబట్టి ఏం చేస్తాడు ఇప్పుడు? విసిగేస్తాడు. ఒకవేళ విసిగిపోయి ఉన్నావా? విసిగే మిగిలిందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నిజం. నువ్వు నమ్మగలిగినట్లయితే ఏ కథ నీకు చెప్పట్లా, ఏ మాయమాటలు నీకు చెప్పట్లా, వాస్తవాన్ని నయమాను బాగుపడినట్లుగా మరలా వాక్యాలు మనం చదువుకుంటాం. దేవుడు చెప్పింది చేసిన వాళ్ళందరూ కూడా పైకి వస్తారు ఖచ్చితంగా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకళ్ళ మొలగమంటున్నాడు, ఒకళ్ళ నడవమంటున్నాడు. అంటే వేరువేరుగా ఉంటాయి. అన్నీ ఒకేలాగా పరిష్కారం చేయాల్సిన అవసరము. ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. నయమాన్ని ఏమంటున్నాడు? మునగమంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడు? నడవమంటున్నాడు. అసలు కొన్నిసార్లు దిగకోకుండానే ఆడు 38 ఆడు దిగాలేదు, ఎవడు తీసుకెళ్ళండి దింపలేదు. అసలు అక్కడికక్కడ హఠాత్తుగా వాడు 38 ఏళ్ళ నుంచి జరగని కార్యం వాడి జీవితంలో హఠాత్తుగా జరిగిపోయింది. స్తోత్రం చెల్లిద్దాం. తెలీదు, ఆయన ఆశ్చర్యకరుడు అంతే. దాన్ని ఎలా పరిష్కరించాలో ఆయనకి బాగా తెలుసు, ఎలా దారిలో తీసుకురావాలో ఆయనగా తెలుసు. ఎలాగైనా సరే దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారము చేస్తాడు. ప్రతి సమస్యకి ఏముంది? పరిష్కారం. ఇప్పుడు మనం ఆగిపోకూడదు. ఏం చేయకూడదు? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి? ఏం చేద్దాం? ఆగిపోదాం, వెళ్దాం. లోయని చూసి ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది? మందిరం మానేసిన వాళ్ళు లేరంటారా? మందిరం విడిచిపెట్టేసి పారిపోతుంటాం. వాక్యాన్ని చూడండి, ఇంత వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ కూడా, ఇంత ప్రార్థన జరుగుతున్నప్పటికీ కూడా, ఎంత శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా, ఎంత గొప్ప మరి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటాం? మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనతో ఏం చెప్తున్నాడు వినగలిగితే, అసలు ఎండిపోయిందాన్ని నింపడం ఏంటి? ఎండిపోయిందా ఉందా అక్కడ? వాకాల్లో ఏంటి? ఎండిపోయింది. ఎండిపోయిందాన్ని నింపడం అంటే ఏం కావాలి ఇప్పుడు? ఎంత శక్తి కావాలి? అసలు ఏమీ లేవు, ఆధారాలు లేవు, రుజువులు లేవు, నమ్మడానికి ఏమీ కూడా అక్కడేమీ ఏం కనిపించట్లేదు. ఏం కనిపించిన చోట శూన్యంలో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? సృష్టిస్తానంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహామా ఎల్లు మోరియా పర్వతం దగ్గరికి, నాకు బలిచ్చేయి నీ కుమారుని అని అంటే ఏం చేశాడు? ఇప్పుడు మీ అనుమానం నశించును గాక. ఇంకా ఆ మాట కూడా మీరు ఏం సమాధానం చెప్పరే? ఏమన్నాడు ఇప్పుడు అబ్రహాము? వెళ్తానన్నాడా? అయ్యా మరి ఈడొక్కడేగా నాకు అన్నాడా? ఏమన్నాడు? ఇప్పుడు 100 ఏళ్ళకు ఒక్కడు పుడితే వాడిని తీసుకెళ్ళేమన్నాడు దేవుడు, పల్లెమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? జవాబు ఏమన్నా ఉందా ఆయన దగ్గర? ఏమైనా చూడండి, మరి అక్కడ ఆలోచన ఏమైనా చేశాడు అబ్రహాము? వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి? మోరియా పర్వతానికి. అన్ని కట్టెలు సిద్ధం చేసుకుని, కుమారుని సిద్ధం చేసుకుని బయలుదేరి ఆ మోరియా ప్రాంతానికి దగ్గరగా వెళ్తున్నటువంటి సమయంలో కుమారుడు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏమని? నాన్నగారు అని పిలిచిన తర్వాత అన్నీ సిద్ధం చేసుకుని వచ్చాం, కానీ ఏం కావాలి వధించడానికి? తండ్రి గుండె పగిలిపోయి ఉంటుందా? తండ్రి గుండె ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఎందుకని? ఇప్పుడు బలిచ్చేది ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. బలి ఎవరిని ఇవ్వాలి? కొన్ని క్షణాల్లో కొడుకు ఏమడిగాడు ఇప్పుడు?
గుండె పగిలిపోయింది. గుండె ఏమైపోయింది? పగిలిపోయింది. ఆ స్థితిలో మనం ఉంటే మనకు అర్థమవుతుంది. గుండె పగిలే మాట మాట ఏ మాట? గుండె పగిలిపోయే మాట విని జీర్ణించుకోలేం. విని చూడండి ఇక మనశ్శాంతి ఉండదు. కానీ ఎలా నడిచాడో నాకైతే తెలియదు, ఎలా వెళ్ళాడో అడుగులు వేసాడో నాకైతే తెలియదు. అలా వెళ్ళిపోయి కట్టెలు పేర్చి కుమారుడి కాళ్ళు చేతులు కట్టి దేని మీద పెట్టి ఏమెత్తాడు? ఇలా కత్తెత్తి కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధమైతే ఎవరు పిలుస్తున్నారు? అబ్రహామా. ఏమంటున్నాడు? అబ్రహామా ఆగో. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమంటున్నాడు దేవుడు? అబ్రహాం ఆగు. పొట్టేలు ఉందండి అక్కడ. కుమారుడు అడిగాడా లేదా అసలు పొట్టే లేదని? కానీ ఇప్పుడు అక్కడ ఆగమన్న తర్వాత అదిగో ఆ పొదలు ఏముంది? పొట్టేలు ఉంది. స్తోత్రాలు చెల్లిద్దాం. అదిగో కష్టం, ఇదిగో పరిష్కారం. ఏంటండి? అదిగో కష్టం, ఇదిగో పరిష్కారం. కష్టాన్ని చూస్తారు, పరిష్కారాన్ని ఏం చేయట్లేదు. పక్కనే ఏముంటుంది? అన్నీ ఆ వంటగదిలోనే ఉంటాయి. పాలు పట్టమంటే ఏం కనపడదు తెలుసా? ఎవరు చేసే డ్యూటీ వాళ్ళే చేయాలి, అది వాళ్ళకి తెలిసిద్ది. ఇప్పుడు అది కూడా మనమే చేయాలని మన చేతులతో అవ్వదు. ఉంటుంది అక్కడే. ఆ పొట్టేలు కూడా అక్కడ దేవుడు పెట్టాడు. కానీ దేవుడు చెప్పిన మాట విన్న వాళ్ళకి వెంటనే సమస్యను ఏం చేసుకోగలుగుతారు? పరిష్కారము చేసుకోగలరు. అబ్రహాం ఏం చేసుకోగలిగాడు? ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సమస్యను మనమే పరిష్కరించుకోవాలా లేకపోతే ఎవరైనా పరిష్కారం చేస్తారా? అయ్యగారు ఏం చేయండి? ప్రార్థన చేయండి. అయ్యగారికి అప్పచెప్పటమే. ఇక మనం అన్నీ కూడా ఎవరికి? మనం చేయొద్దా ప్రార్థన? మనం ఉపవాసం ఉండాలి వద్దా? మనం పరిష్కారం చేసుకోవాలి వద్దా? మన కోసం మనం ప్రార్థన చేసుకోకపోతే ఎలాగండి? మరి మన కోసం మనం తింటున్నామా లేకపోతే మనం వాళ్ళని తింటే మనం సరిపెట్టుకుంటున్నామా? మనం ఓపిక కావాలంటే ఎవరు తినాలి? అలాగే మనం పరిష్కారం మనమే చేసుకోవాలి. ఈ మాటలన్నింటిని కూడా వెంట ఉన్నప్పుడు లోయను చూసి ఏం చేయకూడదు? ప్రయాణము ఆకూడదు. లోయలు వస్తాయి. ఏమొస్తాయి? లోయలు కాదు, బాకా లోయలు వస్తాయి. ఏ లోయలు? బాకా లోయలు వస్తాయి. ఇక చూసి ఏం చేస్తాం మనం? వామ్మో ఇదేదో ఇక దేనికి వచ్చింది? అంతమైపోవడానికి. ప్రార్థన చేస్తే లోయని దేవుడు ఏం చేస్తానన్నాడు? చలమయంగా. అబ్రహాంకి పొట్టేళ్ళని ఇవ్వలేదా? బలికి ఏమైనా చూడండి, మరి కుమారుని కోరుకున్నంత మాత్రాన బలి తీసుకున్నాడా? కష్టం వచ్చినంత మాత్రాన నీవు ఆ పరిస్థితుల్లోనే ఉండాల్సిన స్థితి ఏమీ కూడా ఉండదు. ఆ పరిస్థితిని దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చగలడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి తండ్రి బాకా లోయల్లో నుంచి నడిపిస్తానని సెలవిచ్చిన ప్రకారంగా ప్రభా, మా ముందున్న కష్ట పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, వేదన కలిగించే పరిస్థితులు, నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితులను బట్టి కూడా ఈరోజు ఓదార్పును కలిగించే, ధైర్యాన్ని కలిగించే గొప్ప మాటలను మాకు అందించి ధైర్యపరిచి ఈ రీతిగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన దేవుడా, ఒక్కొక్కరి జీవితంలో ఉన్న ప్రతి అవసరత, కష్టము, సమస్యలన్నిటిలో నుంచి మీరు విడిపించండి. ఇదిగో తండ్రి, మా చేతల వల్ల కానివి, మేము చేయలేనివి మీరు మా పక్షమై ఉండి మమ్మల్ని ప్రభు విడిపించమని, ఆశీర్వదించమని వాక్యం వినే బిడ్డలందరి జీవితంలో అయాదికు తండ్రి వాగ్దానాల అనుసారంగా గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే